నీవెంత నిరజానవేరా అనే పాటతో మన ముందుకొచ్చేస్తోంది మౌనికారెడ్డి. జయభేరి చిత్రం కోసం మల్లాది రామకృష్ణ గారు రాసిన ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చింది పెండ్యాల గారు, పాడింది ఎంఎల్ వసంత కుమారి గారు. ఇప్పుడు ఈ పాటను విందాం. గానము వినగానే తేనెలు చిలికించు గానము వినగానే ఈ మేలు పులకించురా సరసుల తలలోచు సొగసరి నిను చూడ సరసుల తలలోచు సొగసరి నిను చూడ ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ నీవెంత నిరజానవౌరా నీవెంత నిరజానవౌరా మరి మరి మురిపించు పరువము గనగానరా స్వామి చనువుగ గరిజేరి మరి మరి మురిపించు పరువము గనగానరా స్వామి సిరిగల కనులారా లాలించి ఏలుట మర్యాద కాదనవాదవునురా స్వామి బాలను లాలించి ఏలుట మర్యాద కాదనవాదవునురా శృంగారధామేలరా ఈ మోవి చాలురా సరసుడవని వింటిరా చతురత కనుగొంటిరా వన్ని చిన్ని గమనించవేలరా వన్నెగాడ కరుణించవేలరా బగలులికే అలుసుగద ననుదే కొమ్మని కొమ్మని రమ్మని జరా పురంధర వినే మన విమన్ననా జయరా నాదమయ మన వినర మనసు పడర పరమరసిక శిఖామణి నీవెంత నిరజానవౌరా సుకుమార కళామోహన సంగీతానంద నీవెంత నిరజానవౌరా మౌనిక, మంచి సాంగ్తో వచ్చావు. మరి నువ్వు ఎలా పాడావు సంగీత విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం. వాసురావు సార్, మౌనిక పాట ఎలా పాడింది? నువ్వు ఎలా పాడావంటే దగ్గర గాడ్ బ్లెస్ యూ.
చాలా బాగా పాడావు. నీ దగ్గర ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నువ్వు ఇలా పాడతావని నేను అనుకోలేదు. ఇంతకుముందు నువ్వు పాడిన పాటలు వేరు, ఈ పాట పాడటం చాలా కష్టం. డెఫినెట్గా ఈ పాట పాడడం కష్టం, వాద్యకారులు వాయించడం కష్టం. సులువుగా చేసేది మేమే, మీరు పాడిన తర్వాత మేము ఏదో మాట్లాడడం, విశ్లేషణ చాలా ఈజీ. అదొకటే మేము చేస్తున్న పని. చాలా కష్టమైన పాట. ఇలాంటి పాటకి స్వరకల్పన చేసిన మహానుభావులు శ్రీ 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 పెండియాల గారికి శిరస్సు వంచి నమస్కారం పెట్ట. మహానుభావులు అంతే, ఇంకెవరు లేరు, వాళ్ళే. మన దురదృష్టం ఏంటంటే ఆయన చాలామందికి తెలియదు, అంత త్వరగా వెళ్ళిపోయారు ఆయన. పెండియాల గారంటే శివశంకరి, ఇంకంటే పాట రసికరాజ రమ. అయ్యయ్యో, ఈ పాట చూడండి. ఈ పాట వల్ల ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? ఆయన పాడించి ఆ పాటని వాళ్ళ ఈ చిన్నారి పాడడం వల్ల కదా. నేను ఇంతవరకు ఎవరిని దగ్గరికి పిలిచి ఇలాగ నేను అంత ప్రైజ్ చేసింది లేదు. గ్రేట్ సాంగ్, యూ సాంగ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే శరత్ చంద్ర గారు, మీ అభిప్రాయాన్ని చెప్పండి. అభిప్రాయమే, జయభేరి చిత్రానికి పెండియాల నాగేశ్వరరావు గారు మొదటిగా ఘంటసాల గారి మీద ప్రయోగం చేశారు. కానడ చక్రవాకాలు రెండు సమ్మిళితం చేయటం, రసికరాజ తగువారము కామ సేమ్ ప్రయోగంలో ఎంఎల్ వసంత కుమార్ గారిపై మాత్రం రాగత్రయి 3 రాగాలపై ప్రయోగం చేశారు. హిందోలో నడుస్తూ నడుస్తూ కామవర్ధినికి వెళ్ళి చెట్టు చివరిగా బిలహరితో ఎండ్ చేయడంలో ఈ ప్రయోగం మొట్టమొదట ఇద్దరు అన్నదమ్ములు సుదర్శన్ గోవర్ధన్ భూకైలాస్లో మున్నీట పవలించు నాగసేన అనేటువంటి 5 రాగాల మీద చేశారు. ఈ ఎంఎల్ వసంత కుమార్ గారిపై అలాగా ఆ వాయిస్ మక్కి మోనికా రెడ్డి వెళ్తుంటే నేను చాలా ప్లీజ్ అవుతున్నాను. ఆ టన్స్ ఉన్న బిలహరిలో ఆ బిలహరి ఎంత, ఆ వాయిస్ ఎలాగ స్మూత్ ఉంటుందో, ఆ క్లాసికల్ వాయిస్ అమ్మాయి చాలా ప్రాక్టీస్ చేసి బయటకు తీసుకురావటం. అందుకు తగ్గించగా మనకు మెయిన్ ఏమిటంటే ఆర్కెస్ట్రా, ఆ నోట్స్, ఆ రిథమ్ మెయిన్, చిట్టా అంటారు దాన్ని. ఆ నోటేషన్స్ పక్కా, ఏ మాత్రం స్లిప్ అయినా గాయన అవుట్, లైవ్ పైగా. కాబట్టి అసలు కంపోజ్ చేసినటువంటి మహానుభావుడు ఆయనకి, పాడినటువంటి ఎంఎల్ వసంత కుమార్ గారికి, ఈరోజు పాటను బ్రతికించినటువంటి మహానుభావులకి నమస్కారాలు. అమ్మాయికి శుభాభినందనలు, శుభాశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్